బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు పక్షాల పరస్పరం వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్లోని ప్రధాన ఆసుపత్రిని ఢీకొట్టింది. దీంతో ఆసుపత్రిలోని కొంత భాగం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షిపణి దాడికి గురైన ఆసుపత్రిని ముందే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలు రోగులను ఖాళీ చేయించినట్లు మాగెన్ డేవిడ్ అడోమ్ అధిపతి ఎలిబిన్ తెలిపారు. దీంతో చాలా మంది ప్రాణాలతో బయటపడినట్లుగా పేర్కొంది. ఇక ఆసుపత్రిపై క్షిపణి దాడి యుద్ధ నేరమని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి ఊరియల్ బుస్సో అన్నారు. టెహ్రాన్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఇరానీ క్షిపణులు ఇజ్రాయెల్లోని చాలా నగరాలను తాకాయని, దీంతో పలుచోట్ల నష్టంతో పాటు పలువురికి గాయాలైనట్లు పేర్కొంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లొంగిపోవాలంటూ ట్రంప్ సూచించారు. దీనికి ఖమేనీ ప్రతిస్పందిస్తూ అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమేనీ హెచ్చరించారు. ఇక తాజాగా ట్రంప్ మాట్లాడుతూ నేను అది చేయవచ్చు, నేను అది చేయకపోవచ్చు, అంటే నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు అని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు పక్షాల పరస్పరం వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్లోని ప్రధాన ఆసుపత్రిని ఢీకొట్టింది. దీంతో ఆసుపత్రిలోని కొంత భాగం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షిపణి దాడికి గురైన ఆసుపత్రిని ముందే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా రోగులను ఖాళీ చేయించినట్లు మాగెన్ డేవిడ్ అడోమ్ అధిపతి ఎలిబిన్ తెలిపారు. దీంతో చాలా మంది ప్రాణాలతో బయటపడినట్లుగా పేర్కొంది. ఇక ఆసుపత్రిపై క్షిపణి దాడి యుద్ధ నేరమని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి ఊరియల్ బుస్సో అన్నారు. టెహ్రాన్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఇరానీ క్షిపణులు ఇజ్రాయెల్లోని చాలా నగరాలను తాకాయని, దీంతో పలుచోట్ల నష్టంతో పాటు పలువురికి గాయాలు అయినట్లు పేర్కొంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లొంగిపోవాలని ట్రంప్ సూచించారు. దీనికి ఖమేనీ ప్రతిస్పందిస్తూ అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమేనీ హెచ్చరించారు. ఇక తాజాగా ట్రంప్ మాట్లాడుతూ నేను అది చేయవచ్చు, నేను అది చేయకపోవచ్చు, అంటే నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు అని ట్రంప్ తెలిపారు.